హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పోలవరంపై కౌంటర్లు దాఖలు చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం జాతీయ హోదా ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం పనుల్లో భాగంగా ముందుగా కాఫర్ డ్యాం నిర్మించారని, సరైన ప్రణాళిక లేనందున ఆ తర్వాత నిర్మించిన డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని అమలాపురానికి చెందిన వి రమేష్ చంద్రవర్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరా సింగ్ ఠాగూర్, అలాగనే న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన రావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది మంగైన శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. మొదటగా కాఫర్ డ్యాం నిర్మాణం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న కారణంగా 700 కోట్ల మేర ప్రజాధనం వృధా అయిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. నిపుణుల పర్యవేక్షణలో ప్రాజెక్టు నిర్మాణేత గడువులోగా పూర్తి చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్ర ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రాజెక్టును నిర్మిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది జూపుడు యజ్ఞదత్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.